Excuse me. I'm from Andhra Pradesh, new to this place. Here I would like to have a room for rent. Can you help me? আরে রে রে, আপনি বাংলায় বলুন, বাংলা বলুন। এই দেখুন কেমন টাটকা মাছ কিনে নিয়ে এসেছি বাজার থেকে একদম। আপনি গেলেও পাবেন না, আমাকে বলে এটা দিয়ে দিয়েছে। మ్యాటర్ లెంగ్త్ ఎక్కువ అవుతుంది, కొంచెం కట్ చేస్తావా? ও কেটে কেটে, আহা দাদা কি বলছেন? ఏ মাছ আপনি কেটে কেটে খান না? రూమ్ అడిగితే చేపలు తీసుకెళ్ళమంటాడు, ఇక్కడ పద్ధతి ఏమో తీసుకెళ్తే పోలా. అలాగే, థ్యాంక్ యూ. আরে দাঁড়ান, আরে দাঁড়ান, এটা তো আমার মাছ, এটা আমার মাছ, এটা তো আপনার মাছ নয়। আপনি বাজারে চলে যান না, সেখানেই পেয়ে যাবেন। এটা নিয়ে ঝামেলা করছেন কেন? నమస్తే. ఏ భాష మాట్లాడాలి? మన హిందీ కూడా అన్నట్టు మాత్రమే. अरे भाई साहब, भाई देखिए, मैं आंध्रा से आया हूँ। मुझे আপনি আন্ধ্রা থেকে এসেছেন? আপনার আন্ধ্রা ভাষা আমরা খুব ভালো লাগে। শাড়ি কত সুন্দর, আর আচার लेकिन मुझे সঙ্গীত কত আরে ভাই মিষ্টি। তারপরে मुझे దాని ఏమంటారు, ఇల్లు ఇల్లు ইলু ইলু প্রাচুর ইলু, হিট গান। ইলু 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 गाना नहीं गाना కాదు, मुझे घर घर चाहिए। ও বাড়ি, অনেক বাড়ি পাওয়া বাড়ি? যাবে কলকাতাতে। ওই। টালিগঞ্জ, బాలిగঞ্জ, హీరోకి బాడీ అంటాడు, కాసేపు శాడీ అంటాడు, డాన్స్ వేస్తాడు, ధర్మతల, కాసేపు అయితే నా మీదకి తైతకలాడతాడు. నమస్తే జీ. మూగ భాష ఒక్కటే సరణ్యం. কি কি না কি চাই? কি বলছেন? কি? খুব ভালো হয়েছে, খুব ভালো হয়েছে। ভগবান তোমার মঙ্গল করুন। మన టాలెంట్కి వాడు ఇచ్చిన రెమ్యునరేషన్ కావాలి. తీసుకో బాబు. మన భాష వాళ్ళకు తెలియదు, వాళ్ళ భాష మనకు రాదు. వాట్ టు డూ? తెలుగోడు కనబడితేనే గాని మనగోడు అర్థం కాదు. ఇంత పెద్ద మహానగరంలో తెలుగోడిని పట్టడం ఎలా? গানা চাंगला है। বাহ, গানটা খুব ভালো হয়েছে। ওয়া क्या गाना है? সুবহান আল্লাহ, क्या गाना है। చాలా చక్కగా పాడావు నాయనా. గురుగారు, అసలు నేను ఈ పాట పాడిందే మీకోసం బాబు, అలా వెళ్ళిపోతారేంటి? నా కోసం? అవునండి, ఈ మహానగరంలో తెలుగు వాడిని ఎలా పట్టాలో అర్థం కాక మన త్యాగరాజు స్వామి హెల్ప్ తీసుకున్నాను. అలాగా, చాలా సంతోషం. థ్యాంక్స్ అండి. ఏ ఊరు బాబు? మాది హైదరాబాద్ అండి. ఈ ఊరికి చిన్న పని మీద వచ్చాను. ఆ పని పూర్తయ్యేంత వరకు నేను ఇక్కడే ఉండి తీరాలి. అందుకని ఏదైనా మిడిల్ క్లాస్ ఏరియాలో రూమ్ దొరుకుతున్నాయో ట్రై చేస్తాను. చెప్పేవాళ్ళే లేరు. మీకు ఏదైనా తెలిస్తే కనుక. ఇక్కడ దగ్గరలోనే టోలీగంజ్ అనే ఏరియా ఉంది, అక్కడ రవీంద్ర అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అక్కడికి వెళ్తే మీకు రూమ్ దొరకవచ్చు. చాలా థ్యాంక్స్. ఓనర్ కూడా మన తెలుగువాడే. మరీ సుఖంగా ఉందండి ఈ మాట. ఎటేలా సార్? తప్పకుండా తప్పకుండా తప్పకుండా, మా బాస్ వస్తాడు. ఎదురు పడ్డారంటే ఎముకలు ఇచ్చేస్తాడు. తప్పండి తప్పండి తప్పండి. ఏంటిది ఇంత పవర్ఫుల్ డైలాగ్ చెప్పినా ఎవరు రియాక్ట్ అవ్వట్లేదు? ఓహో, బెంగాలోడు కదా, బహుశా తెలుగు అర్థమై ఉండదు. అది వచ్చేసాడు. తప్పకుండా బాబు, తప్పండి. ఏంటి బాసు ఇంత బిల్డప్ ఇచ్చి పారిపోతున్నావు ఏంటి? ఒరే, అడుక్కు తినైనా బతుకుతాను కానీ వీళ్ళని అద్దెలు అడగాలంటే భయంగా ఉందిరా. అదేంటి బాస్, నీ ఓన్ సొంత బిల్డింగ్ లో అద్దెలు అడగడానికి నీకు భయం ఏంటి? ఒరే, కలకత్తా వాళ్ళ సంగతి నీకు తెలియదురా, కొత్తగా వచ్చావు. అద్దెలు అడిగితే మధ్యలో వాయిస్తారా నాయన? ఒకటి ఉందండి. ఏంట్రా అది? అద్దెలు అడిగితే మధ్యలో వాయించినట్టు వాయిస్తారు కదా. అవునరా, అడగటం మానేస్తాం. దరిద్రంగా ఉంది నీ ఐడియా. పద అద్దెలు అడుకుందాం. రేయ్, గుంటూరు బాంబులు రెడీగా ఉన్నాయా? రెడీ. మా మాజీ, మాజీ, అమ్మాజీ, కాస్త అద్దుంటేయండి అమ్మా. మా అదేంటి ఆవిడ పైకి వెళ్ళమంటుంది? పంపతీసి మనల్ని ముష్టోళ్ళు అనుకుంటుందా? కైలల్లా ఉంది మరి. माजी, हम मुष्टिवाड़ नहीं है, ये घर का मालिक है। ओह, अच्छी बात है, आ रही हूं, ठहरो। ఆగమంటుంది కొంపది సర్ది పడేసిందంటవా? ఒకటి ఉందండి. ఏంట్రది? ఇంత ముంద పడేసే ఛాన్స్ కూడా ఉంది. చంపుతా నిన్ను. ఆహా, జీతే రహో మా. జీతే రహో మాజీ, జీతే రహో మా, జీతే రహో, జీతే రహో మాజీ. बाबूजी, रेंट दीजिए बाबूजी। रेंट दीजिए बाबू। রেন্ট ও রেন্ট ফেন্ট পাবে না, যাও। জোর বলে এসে গন্ডগোল করলে ট্যাঙ্ক ভেঙে হাতে ধরিয়ে দেবো। রেন্ট চাইতে এসে ফট। అదేంటి బాబూజీ, రెంట్ బాబూజీ। চল ফট, রেন্ট ফেন্ট কিছু নেই।
ఏంట్రా ఈడేంటి తెగరెచ్చిపోతున్నాడు? గుంటూరు బొమ్మది ఏ గుంటూరు బొమ్మది ఏ గుంటూరు బొమ్మది ఏంట్రా ఏంటి బాగుతున్నావు ఏంట్రా? డబ్బులు ఇవ్వబోయే కాళ్ళు చేతులు ఒళ్ళు గోళ్ళు మొత్తం ఎరగొట్టేస్తాను. ఇచ్చే డబ్బులు ఇచ్చాయి. కమాన్ అది కలో అన్ని కలో చెప్తాను కలరే చూసావా గుంటూరు బాబు మహిమేట తెలిసింది. మార్దాలుగా కిస్కా 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 కైమా కరుగా పద రెండు సోసులు చేసుకుందాం. మాజీ 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 हमको रेंट चाहिए माजी हमको रेंट चाहिए माजी दादा मैं काम में हूँ बाद में आइए ओहो ये काम हम करेगा माजी आप लाओ अंदर को जाकर लाओ अरे माजी अरे माजी अरे माजी अरे भाई अरे मारे अरे मारे वो सो रहे हाँ। भाड़ा शाम को लीजिए ये रखो ఇదేంట్రా 10 రూపాయలు చెల్లింది ఎందుకు ఇస్తుంది? అడిగినందుకు అయి ఉంటుంది. చంపేస్తాను పదా తెలుగులో ఖాళీ చేసాయి. చూడండి సార్, సార్ మిమ్మల్ని మీతో ఒక నిమిషం. బాసు కలకత్తాలో కలకండ లాంటి తీయటి తెలుగు మాట వినబడింది. చూడు బాబు. నమస్కారం అండి, నా పేరు రామకృష్ణ. ఇక్కడ ఏదైనా ఒక పోర్షన్ అదిగి దొరుకుతుందేమోనని. సందేహం లేదు, వీడు తెలుగుడే. వీడి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకున్నాడంటే రఫ్ ఆడించే వాళ్ళ కనపడుతున్నాడు. మనం తెలుగు వాళ్ళని తెలిసిందనుకో లోకు కట్టేస్తాడు. నేను ప్యూర్ బెంగాలీ వాళ్ళు యాక్ట్ చేస్తాను, నువ్వేం బెంగెట్టుకోకు. ఏంటి సార్ మిమ్మల్ని అడుగుతుంటా. సార్ నాకు బెంగాలీ రాదు, తెలుగులో మాట్లాడుకుందామా? తెలుగు దక్షిణాఫ్రికాలో ఏ ప్రవీణ్ భాష. దక్షిణ భారతదేశంలో ఆంధ్ర. తెలుగు అటాకి తెలుగు మనకి మిస్టరీ. సార్ అచ్చోనే తెలుగు వాళ్ళు ఉండి ఎందుకు సార్ నన్ను ఇలా బెంగాల్లో బాధ? బనారసి బాబు రవీంద్రనాథ్ ఠాగూర్ వైట్ బియర్డ్ జనగణమన గీతకర్త. హమే దేర్ బంధు హో. ఆహా, లెంగ్త్ ఎక్కువ అవుతుంది, కట్ చేస్తా. కట్ చేస్తానంటాడేంటి? ఏం కట్ చేస్తాడంటావు? పన్యము. ఒరేయ్ పక్షి, నిన్నేరా అక్కు పక్షి, అపశకున పక్షి, సర్వమాంస భక్షి, నిరక్షర కుక్షి, దుర్మార్గ సాక్షి. ఓ క్యా పద్య హై, క్యా కవితా మాలిక హై, క్యా రసవత్తర హై. అచ్చా 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 హమ్ రెడ్ జానే మాజీ. ఇంత తిట్టినా బయటపడలేదంటే వీళ్ళకి తోలు మందం జాస్తిలాగా ఉంది. వీళ్ళ లెంగ్త్ ఇంకో టైప్ లో కట్ చేస్తా. అయ్యో నడు విరిగిపోయింది నాయన, కూసాలు కదిలిపోయినాయి బాబోయ్. ఏంట్రా ఇది? అసలు ఇక్కడ అడిగి తక్కువ వస్తున్నాడు నాయన. లేండి మాస్టర్. అయ్యో అమ్మా. ఏ మాస్టారు, నడు విరిగితేనే గానీ మన తెలుగు బయటపడలేదా? ఆ? తెలుగు తెలుగు ఉటాకి తెలుగు ఉటాకి నడు విరుగుద్ది. వద్దు నాయన, ఆల్రెడీ ఇరిగింది కదా. అయినా మాస్టారు, మనం తెలుగు వాళ్ళం అయి ఉండి తెలుగులో మాట్లాడడానికి గర్వపడాలి కానీ సిగ్గెందుకండి? ఏమంటారు? తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. శభాష్. మరి ఆ బుద్ధి ఇందాకేమైంది? ఏమైందంటే ఏం చెప్పంటావు నాయన? మా బాబుగాడు ఆ బ్రిటిష్ వాళ్ళ దగ్గర తొత్తులుగా ఉండి వాళ్ళు పడేసిన డబ్బంతా మూట కట్టి ఈ అపార్ట్మెంట్ కట్టించాడా? ఆయన దేవుడి దగ్గర అపార్ట్మెంట్ తీసుకుని వెళ్ళిపోయాడు. దీన్ని నమ్ముదామంటే కొనేవాళ్ళు లేడు, అద్దె అడిగితే సరిగా ఇచ్చేవాడు లేడు. తెలుగు వాళ్ళమని తెలిసి బెంగాలీ వాళ్ళు ఫుట్బాల్ ఆడుతున్నారు బాబు. అందుకని బెంగాలీ భాషలో అద్దె ముష్టిలాగా ఆడుకుంటున్నాం. మాజీ 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 బాబూజీ. మాకు పోర్షన్ అద్దెకిస్తే ఇలా అడుక్కునే అవసరం లేకుండా నెల తిరగకుండా మీ అద్దె మీకు ఇస్తా. ఓకేనా? ఇస్తావు కరెక్టే, మరి పోర్షన్ ఖాళీగా ఉండదు. మన పోర్షన్ ఇచ్చేద్దాం. మన పోర్షన్ మన మాస్టర్, మనం తెలుగు వాళ్ళం. మీరే కాదంటే నేను ఏమైపోతాను చెప్పండి ప్లీజ్. అబ్బా, ప్రాంతీయ అభిమానంతో మరీ మొహాడు పెట్టేస్తున్నావయ్యా నువ్వు. రే, ఆ 4వ అంతస్తులో 14వ పోర్షన్లో ఉంటున్న క్యాండిడేట్ 6 నెలల నుంచి అద్దె ఇవ్వటం లేదు, ఖాళీ చేయటం లేదు. అవునా? అవును. ఆ పోర్షన్ నీకు ఇస్తానయ్యా. నీ అదృష్టం ఆ శాలరీ ఖాళీ చేయటం మీద ఆధారపడి ఉంటుంది. నీకు ఓకే? ఓకే.
ఓకే అయితే 1000 రూపాయలు ఎద్దా 5000 అడ్వాన్స్ కొట్టు కొట్టు చెప్తాను ఆ, అది 5,000 కట్ట ఓకేనా ఓకేనా దారెటు అట్నైనా థ్యాంక్స్. एक्सक्यूज मी मेम साहब मैं आंध्रा से अभी రైల్లో आ गया ये कमरे मेरे అదేదో తెలుగులో అఘోరించండి చాలు తెలుగు తెలుగే అరే మరి చెప్పరేమండి ఈ బెంగాలీ గోల్ తప్పింది అబ్బాబాబా ఏం జనం అసలు ఈ కలకత్తాలో మీరు ఎలా కసరత్తు చేస్తున్నారండి ప్రాణాలు పోతున్నాయి అసలు ఇంతకీ నా గురించి మీకు చెప్పలేదు కదూ నా పేరు రామకృష్ణ ఆ, నీ వేళ పొద్దున హౌరా నేను మెయిల్లో దిగారు కరెక్ట్ ఇవన్నీ మీకు ఎలా తెలుసాయండి చాలా ఆశ్చర్యంగా ఉంది కొంపదీసి మీ దగ్గర ఏమైనా భూత ప్రేత పిశాచ టక్కుటమారా అబ్బబ్బా, మీ సోదాపి అసలు విషయం ఏంటో చెప్తారా ఓకే చెప్పేస్తాను ఈ గది నేను అద్దెకి తీసుకున్నాను మీరు ఎగ్జిట్ ఇస్తే మనం ఎంటర్ అవుతామని ఎవరు చెప్పారండి మీకు ఇల్లు ఖాళీ చేస్తున్నానని ఆ ఓనర్ గడేనా అయ్యో వాడు ఎప్పుడూ ఇంతే అండి మీలాంటి వాళ్ళని అమాయకులు చేసి ఆడుకుంటాడు లేకపోతే నేను ఇల్లు ఖాళీ చేయడం ఏంటండి నేను అద్దెకి తీసుకున్నాను కాబట్టి మీరు ఖాళీ చేయాలి కదండి ఆహా ఇప్పుడే హౌరా మేల్ దిగిన మీకే ఇంత లౌక్యం ఉంటే ఎప్పుడో దిగిన దాన్ని నాకెంత లౌక్యం ఉండాలి ఇల్లు ఖాళీ చేయడం కుదరదండి ఏమండో సుబ్బయ్యమ్మ గారే నా పేరు అదేం కాదు ఏదో ఒకట్లే ఏంటి బతిమాలే కొంత తెగరెచ్చిపోతున్నారు ఇల్లు ఖాళీ చేయకపోతే గొడవలు అయిపోతాయా అనుకున్నావా చూసుకుందామా అయ్యయ్యో ఈ మాత్రం దాని గొడవలు ఎందుకండి? ఆ. అంటే ఇల్లు మీరు అద్దెకి తీసుకున్నారు Correct. నేను ఖాళీ చేయడం న్యాయం కరెక్ట్ అదే నాకు కానీ కావాలి నేను ఖాళీ చెయ్యను నిజమేలేండి పాపం ఒంటరిగా ఉన్న ఆడపిల్లని సడన్ గా ఖాళీ చేయమంటాం అంత బాగుండదు కదా కదా కానీ నేను మాత్రం మేడమే చేసి వీధిలోకి బలవంతం నెట్టేస్తానే చూడండి నేను కూడా తెగేసి చెప్తున్నాను ఏంటి? నేను ఇల్లు ఖాళీ చెయ్యను గాక చెయ్యను నా వల్ల కాదు అదా మీ ప్రాబ్లం మీ వల్ల కాకపోతే నా వల్ల అవుతుంది జస్ట్ 2 minutes టైం ఇవ్వండి మొత్తం ఖాళీ చేస్తాను ఏం చేస్తున్నారు? అయ్యయ్యో. అయ్యో, ఏంటి దౌర్జన్యం? అయ్యయ్యో. దౌర్జన్యం కాదండి హక్కులు సాధించుకోవడం అంటారు ఉండండి మీ పని చెప్తాను చెప్పుకోండి దాదా దాదా దీది బాబీ కాకు देखो कितना किलो का कोची अगर मारे से আমাকে বের করছি আচ্ছা নজর দয়া করো আমাকে হেল্প করো এই লোকটা কে সরি তুমি কিছু করতে পারো কি তোমার ঘর থেকে তোমাকে বার করে দেবে এত বড় সাহস কিছু ভয় করো না মা আমরা সবাই তোমার সঙ্গে আছি पैसा बेट कर पैसा क्या पैसा पैसा పైసా అరే గుంటూరు బాంబు తీరా ఏ! ఊ! వాళ్ళు వచ్చేస్తున్నారు ఏమండి 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 రౌడీ విధవులండి వచ్చేస్తున్నారండి ఏమండి పోయిన నెల దగ్గర డబ్బులు లేవండి ఈ నెల ఇస్తానని చెప్పి లౌకికంగా తప్పించుకున్నారండి ఇప్పుడు ఇవ్వలేదు అనుకోండి నన్ను ఎత్తుకుపోతానండి ప్లీజ్ పీడ వదిలిపోతుంది బయలుదేరి అయ్యో అలాగంటే ఎలాగండి మనం తెలుగు వాళ్ళం కదండి మన తెలుగు సత్తా ఏంటో చూపిద్దామండి ఏం అక్కర్లేదండి ఏమండి ప్లీజ్ అయ్యో వాళ్ళు వచ్చేస్తున్నారండి ఏమండి, వాళ్ళు వచ్చేస్తున్నారండి ఏమండి ఇందాక మీకు కోపం వచ్చింది కదా ఆ కోపం అంతా వాళ్ళ మీద చూపించారనుకోండి దెబ్బకి పారిపోతారండి ఏమండి, ఏం పారిపోకలేదు వెళ్ళండి. నువ్వు బయలుదేరు. ప్లీజ్ అండి రౌడీ మమ్మల్ని వసూలు చేయడానికి వచ్చేస్తున్నారండి ముసేగు. వాళ్ళు వచ్చేసారండి వెళ్ళండి ఏమండి, ఏదో ఒకటి చేయండి హీరో ఏయ్ ఇక్కడ తిన్న గుంటూరు బాంబుల పౌరుషం అక్కడ పనిచేస్తుందిరా బాబు రామకృష్ణ తెలుగోడి పౌరుషం బెంగాలీ రౌడీలో చూపించు
ఇరగదీస్తాడనుకుంటే రన్అట్ అయ్యాడు. రే తప్పుకున్నా పద. అయ్యో పిచ్ అదిరింది. ఈడెన్ గార్డెన్ లెవెల్లో ఉంది. పిచ్ బహుత్ అచ్చా హై. अब खेलेंगे खेल. आजा. मुन्ना बहुत शुक्रिया भाई साहब. जिंदाबाद जिंदाबाद. బాబు, ఇక్కడున్న కార్మికులం ఉద్యోగస్తులం ఈ రౌడీలతో చాలా బాధలు పడుతున్నాం. తెలుగువాడి వాడేమిటో చూపించాం. তুমি আমার বাড়িতে এসে থাকো, থাকা খাওয়ার কোনো খরচা লাগবে না. నువ్వు ఎవరింట్లో ఉండక్కర్లేదు రామకృష్ణ. మా ఇంట్లో ఉండు. నో రెంట్, ఫ్రీ ఫుడ్, డబుల్ కార్డ్ బెడ్. నేను అప్స్టైర్ మీద ఫ్రీగా పడుకుంటాను. నాకు ఎందుకండి? అరే, డబ్బు మీ దగ్గర వాసు, ఉంచండి. నీ ప్రతాపం చూసి బెదిరిపోయి అమ్మాయి ఫ్లాట్ ఖాళీ చేసి వెళ్ళిపోతుంది. నువ్వు హ్యాపీగా ఉండొచ్చు. ఇదిగో తాళం చెవి. ఏంటి సుబ్బాయమ్మ గారు? నా పేరు అదేం కాదు. ఓకే ఓకే ఓకే, పేర్లే ఉంది కానీ ఏంటి, ఎక్కడికి వెళ్తున్నావు? అభ్యంతరం అయితే చెప్పక్కర్లేదు. అసలే మహానగరం, పైగా లౌక్యం బాగా తెలిసిన దానివి, అందులోనూ చూడ్డానికి ఎర్రగా బుర్రగా హైబ్రిడ్ టమోటో పండ్లా ఉన్నావు. ఎవరికైనా ఒంటరిగా దొరికావనుకో, లట్టుకుని నోట్లో వేసుకుని కసుక్కుని కొరికేస్తాడు. కాబట్టి మన ఇద్దరం కలిసి ఒకే రూమ్లో అడ్జస్ట్ అయిపోదాం అని నేను చస్తే అడగను. వస్తే బాగుంటుంది. నాకు మీతో రావటం అసలు ఇష్టం లేదు, కానీ వస్తాను. भैया तुमने मेरा बेटा का जान बचाया. ये पायस खाओ. आओ बस 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 बहन जी. దాదా ఈ రసగుల్లా ఖాओ. మీ బెంగాలీ వంటకాలు చాలు కానీ వెళ్ళండి. వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. ఓకే బహన్ జీ, థ్యాంక్ యూ. ఇదిగో నైట్. మీకోసం చేపల పులుసు తయారు చేశాను, తినండి. ఓ చాలు చాలు. అది సరే, వీడందరూ నన్ను దాదా దాదా అంటున్నారు. ఇందాక నేను ఫైట్ చేశాను, అది దాని తాలూకు ఎఫెక్టా? అదేం కాదు. అచ్చా, దాదా అచ్చా. అంటే బెంగాలీలో అన్న అని అర్థం. ఓహో. నేను దాదానే, నన్ను అందరూ అలాగే పిలుస్తారు.
నీ పేరు చెప్పుకొని మ్. బెంగాలీ ఫుడ్డే కాకుండా అచ్చమైన ఆంధ్ర ఫుడ్ కూడా తినేసాం. వస్తావు నాయనా? మంచిది. ఏ, అమ్మమ్మమ్మ, చేయలేపరా. అమ్మ. అమ్మా నువ్వేమో మంచి పలకబారిన బంగినపల్లి మామిడి పండులో ఉన్నావు. తనేమో మంచి పదును మీద ఉన్న షాకులో ఉన్నాడు. అట్ ఎనీ టైం ఏమైనా జరగచ్చు. పెద్దోండి ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో. మంచి బంగినపల్లి మామిడి పండు షాకు. అబ్బా వంటలు చాలా బాగున్నాయి. అన్నం తిన్న తర్వాత నాకు మంచి పండు తినటం అలవాటు. ఇంట్లో మామిడి పండు ఏమైనా ఉందా? చాకు నా బ్యాగ్లో ఉంది. పద్మావతి, బయట ఇంత సరిగా ఉంటే ఇక్కడెందుకు పడుకోవడం? నువ్వు లోపలే పడుకోవచ్చుగా, తప్పేంటి? ఈ పడక నా కోసం కాదు, తమరి కోసం. గుడ్ నైట్. మామిడి పండు కావాలా? నాకు అలవాట్లేదు. మంచి బంగినపల్లి మామిడి పండు షాకు. అవును, అర్ధరాత్రి ఎటో వెళ్ళినట్టున్నారు? నేనా? అర్ధరాత్ర? భలేవరే, ఇక్కడే కుంభకర్ణులా పడుకున్నాను. నేనేం అమాయకురాలి కాదు, మీరేం చెప్తే అది నమ్మేయడానికి. మీరు వెళ్ళడం నేను చూశాను. చూసారా? అయితే వెళ్ళుంటాను. అదేంటండి, మీకు తెలియకుండానే మీరు వెళ్తారా? అవునండి, నాకు నిద్రలో నడిచే అలవాటు ఉంది. స్లీప్ వాక్. అయ్యో పాపం. అవును పాపం. అలా నిద్రలో నడిచి వెళ్ళి ఎంతో మంది అమ్మాయిల జీవితాల్ని జీవితాల్ని ఫినిష్. అదే కదా మన వీక్ పాయింట్. అన్నట్టు అదే రాత్రి నేను మిమ్మల్ని ఏమీ అయ్యో అదే లేదండి. లేదు కదా. అమ్మయ్య, మీరైనా క్షేమంగా సెలవుతలా ఉంటే నాకు అంతే చాలు. వస్తున్నా. ఎవరండి? ప్రకృతి పిలిచింది. ప్రకృతి. అమ్మో, ఈ కాలంలో ఎవరెలాంటి వాళ్ళో నమ్మలేకపోతున్నాం. అయినా నాకేంటి భయం, లౌక్యం తెలిసిన దాన్ని. నేను వెళ్ళొస్తానండి. మీరు ఎక్కడికి వెళ్తున్నారో నాకు అనవసరం, కానీ ఎక్కడికి? నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ గుడికి. నేనేం మీతో రావటం లేదు, థ్యాంక్స్, కానీ గుడికి వస్తున్నాను. పద్మా, ఎందుకు ఏడుస్తున్నావు? పద్మా, అసలు కాదు, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరైనా చూస్తే నేను ఏదో చేశాను అనుకుంటారు. ఏమైంది చెప్పు. వాసు తప్పిపోయింది ఇక్కడే. వాసు అంటే వాసుకి 2 ఏళ్ళ 5 ఏళ్ళ? 25 ఏళ్ళు. 25 ఏళ్ల బడుద్దాయి వెధవ. ఇదిగో, వాసుని వెధవా గిదవా అని ఇంకొక మాట అన్నావంటే అన్ను. ఇంతకీ వాసు గారు ఎవరు? నేను వాసు కాబోయే భార్యాభర్తలం. భార్యాభర్తలం. ఓహో, నీ స్టోరీ ఏదో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. లెంగ్త్ ఎక్కువ పర్వాలేదు, కొంచెం డీటెయిల్డ్ గా చెప్తావా? చెప్తాను. 7 జన్మల బంధం మాది. అంత గాఢంగా ప్రేమించుకున్నాం. తన దనకాపల్లి, మాది పక్కనే ఉన్న తాళపాలెం. అందరి ప్రేమికుల్లాగే మా ప్రేమ కూడా ఎన్నో అడ్డంకులు, అవాంతరాలు. మా పెద్దవాళ్ళు మా ప్రేమను అర్థం చేసుకోలేకపోయారు. అయినా వాళ్ళ మూర్ఖత్వానికి మా ప్రేమను బలికాన్ని వదలుచుకోలేదు. ప్రపంచమే తలకిందులైనా, ప్రళయమే ముంచుకొచ్చినా
ఎదురు నిలిచి పవిత్ర ప్రేమకు చిహ్నాలుగా మిగిలిపోదాం అనుకున్నాం. అందుకే గుండెని రాయి చేసుకుని కన్నవాళ్లను వాళ్ళ మూర్ఖత్వాన్ని కూడా వదిలేసి ఇద్దరం హౌరా మేలెక్కి ఇక్కడికి చేరుకున్నాం. అమ్మవారి సమక్షంలో మా ప్రేమకు నిర్వచనంగా పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకున్నాం. అంతేనండి, అంతే. పెళ్లి రసీదు తెస్తానని నన్ను ఇక్కడ ఉండమని పాపంతో నటు వెళ్ళాడు. అవి దేవి నవరాత్రులు కావడంతో గుడి మొత్తం ఒకటే సందడి, ఒకటే జనం. ఆ జనంలో తనెటో తప్పిపోయాడు. ఇది ఎంత బలీయమైంది. అవును పద్మ, ఆ వాసుని నుంచి పారిపోయినప్పుడు సారీ పాపం తప్పిపోయినప్పుడు అతని దగ్గర నీకు సంబంధించిన ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. నా 7 వారాల నగలు తన దగ్గరే ఉన్నాయి. అనుకున్నాను. పాపం పాపం. వాటిని మొయ్యలేక ఎన్ని అవస్థలు పడుతున్నాడో ఏమో. పాపం పాపం నా కోసం ఎక్కడెక్కడ వెతుకుతున్నాడో ఏమో. పాపం. అవును పాపం. ఇంకటి పాపం, వాడు నీకు హాతిచ్చేసి నీ 7 వారాల నగలతో ఎప్పుడో ఉడాయించేస్తుంటాడు. ఆయన అలాంటి వెధవుతూ ఇదిగో వాసు గురించి ఇంకొక మాట అన్నావంటే అన్నాను. వాసు నిప్పు నిప్పు తెలుసా? తెలియదు. నన్ను ఒక్కసారైనా తాకరు కూడా తాకలేదు. తాకడు పెట్టుకోవడానికి 7 వారాల నగలుండగా నిన్ను తాగాల్సిన అవసరం ఏంటి చెప్పు? ఏమైనా వాసుగాడి బుర్రే బుర్ర. నిన్ను ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టాడు పవిత్ర ప్రేమ మీద. వాడు ఎందుకు వస్తాడు? నా మాట విని నువ్వు మీ ఊరు జంప్ అయిపో. ఇంకా వాడి మీద పిచ్చిపోలేదు అనుకో, పక్కనే గంగానది ఉంది, అందులో జంప్ అయిపో. నీ బోర్డు సలహా నాకే ఒక్కర్లేదు. ఏంటి పద్మావతి, కాలనీలో అందరూ కృష్ణాష్టమి హడావుడిలో ఉంటే నువ్వేంటి తీరిగ్గా పెట్టి ఓపెన్ చేసావు? నువ్వు వాసు గురించి చెప్తే నమ్మలేదుగా. కొంపదీసి ఇప్పుడు నమ్మించే ప్రోగ్రాం పెడతావా ఏంటి? నిన్ను నమ్మించాల్సిన అవసరం నాకేం లేదు, కానీ నమ్మిస్తాను. అది సరే గాని పద్మావతి, ఈ సదరు వాసు అనేవాడు ఏం చేస్తుండేవాడు? రికార్డింగ్ డాన్స్. రికార్డింగ్? రికార్డింగ్ డాన్స్. ఓహో, అనుకున్నాను. అందుకునేనా నీ చేతి రాంగ్ స్టెప్ వేయించాడు? రాంగ్ స్టెప్లు ఏం కాదు, కరెక్ట్ స్టెప్లే. అసలు నిజం చెప్పాలంటే వాసుకి ఏ హీరో వేషం కడితే అచ్చు ఆ హీరోలో స్టెప్లు వేసేవాడు. అసలు సినిమాలో చేరుంటే ఎంత పెద్ద హీరో అయ్యేవాడో తెలుసా? పాపం. పాపం. ఇప్పుడు ఆ పని మీదే నీ 7 వారాల నగలతో చెన్నై చెక్కేస్తుంటాడు. ఏం కాదు, నువ్వెప్పుడు వాసు గురించి ఇలాగే చెప్తావు. వాసు ఎంత ఘాటుగా ప్రేమించాడో ఈ ఉత్తరాలు చదువు. అబ్బో, చాలా ఘాటు ప్రేమ. ముక్కు పుడలు అదిరిపోతున్నాయి. నువ్వే వెగతాళి చేయక్కర్లేదు వాసుని. ఈ ఉత్తరం చూడు, రక్తంతో రాశాడు తెలుసా? ఎవరిని మర్డర్ చేసి? మర్డర్? కోడినా మేకనా అని. అదే మరి, తన రక్తంతో రాశాడు తెలుసా? చూడు. అబ్బో, అంత కలర్ ఇచ్చాడేంటి? దాంతో నువ్వు మనసు పారేసుకున్నావా? నేనే ఉత్తునే మనసు పారేసుకోలేదు. నా గురించి కవిత్వం రాశాడు తెలుసా? ఆహా, గురువు గారికి అంత టాలెంట్ ఉందేంటి? ఏం రాశాడు? నాకు సిగ్గేస్తుంది, నువ్వే చదువు. అబ్బా, నాకెందుకమ్మా అంత అదృష్టం? నువ్వు చదివి వినిపించు, తరిస్తా. ప్రియాతి ప్రియమైన పద్మావతికి నిన్ను చూడగానే నేనేంటో అయిపోయాను. నాకేదో వచ్చేసింది. ఇంకేం వస్తే మాయరోగం అదే వస్తాయి. మరి ఎగతాళి వద్దనేది. నేను చదివేది నువ్వు విను అంతే. సరే, చదువు చదువు. పద్మావతి పద్మావతి, నీ ఎర్రని మూతి చూడగానే పోయింది నా మతి, అయిపోయింది నా మనసు కోతి. దాంతో నీ పని అయిపోయింది, అదో గతి. రామకృష్ణ గారు. లేకపోతే ఏంటి? కోతి గీత రాశాడంటే అది కవిత్వం కాదు, కపిత్వం. ఏంటలా పారేస్తావా? చేతరాతులు వాడు. అసలు వాసు గురించి నీతో చెప్పడం నాకే బుద్ధి తక్కువ. అరే, ఏదో జోక్ అసలు అనాలే నాతో మాట్లాడదు ప్లీజ్. కదా. ఆ మాత్రం కోపం నాతో వస్తే మాట్లాడదు. అమ్మాయి పద్మావతి, ఎప్పుడూ ఇంతే. ఏదో జోక్ అనాలి. నమస్తే దాదా. ఒరే, మన లెవెల్ ఏంట్రా? ధరలు పెరిగినట్టు ఇలా పెరిగిపోతుంది. ఈ లెవెల్ మీది కాదండి, రామకృష్ణ గారిది. మాకు తెలుసులే బాయ్. అవును, రామకృష్ణ అంటే గుర్తొచ్చింది. అతను కలకత్తా ఎందుకు వచ్చినట్టు? ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు, అంతా మిస్టరీగా ఉంది. ఏమైందంటావు? అడిగొస్తాను. ఆగు. మరి అదే అమాయకత్వం అంటే. మనం వెళ్ళి అడిగామనుకో, నీకో సింగిల్ నాకో సింగిల్ ఇచ్చేస్తాడు, తీరిపోద్ది. వీడెవడండి? వీడెవడని చిన్నగా అడుగుతావేంట్రా? వీడి పేరు చెప్తే కలకత్తా జనం గడగడలాడిపోతారా నాయన. భయం ఏంటండి? రామకృష్ణ గారు ఉన్నారు కదా. రామకృష్ణ ఆ ప్రౌఢీల్ని కొట్టగలడేమో కానీ వీడి ముందు ఏ రామకృష్ణ పనికిరాడురా. मैं हूँ, क्या है?
Baghdad, but never face to face. I don't know what the big deal is. మహేంద్ర గారు ఎక్కడున్నారు? మహేంద్ర గారు ఊర్లో ఉన్నారా? లేరు. ఎక్కడున్నారు? నీకు తెలియదే ఉంది, ఆయన ఎక్కడ పడితే అక్కడ ఉంటారు. ఆ రామకృష్ణ కలకత్తాలోనే ఉన్నాడు. ఏమిటి? అవును, రామకృష్ణ ఇక్కడే ఉన్నాడు. సూర్య, నువ్వు ఎవరిని చూసి ఎవరు అనుకున్నావు? రామకృష్ణ ఏమిటి ఇక్కడ ఉంటావు ఏమిటి? నా కళ్ళతో చూశాను. చూడడమే కాదు, అతను పట్టుకోవడానికి ట్రై చేస్తే తప్పించుకుని వచ్చాను. ఆయన ఢిల్లీలో ఉన్నారు, నేను మాట్లాడొస్తాను, నువ్వు ఉండు. ఆ రామకృష్ణ బతకడానికి వీల్లేదు, దారుణంగా చావాలి. ప్లాన్ చేసుకో. आजा दादा, आजा, आजा। ఇదిగో
రామకృష్ణ బాసు బాస్ ఎంత పని జరిగిపోయింది బాబు రామకృష్ణ లాగండి ఆయన రామకృష్ణ రామకృష్ణ గురు కొత్త పేషెంట్ తీసుకొచ్చారు సెలైన్ ఎక్కించినా కదటం లేదు. ఎక్కడ పేషెంట్? ఎక్కడే గురు? పద. రండి. పేషెంట్ ఇదేనా? అవును గురు. బాడీ మీద క్లాత్ చేయండి. స్టార్ట్ చేయరా. ఆపరేషన్ గ్రాండ్ సక్సెస్. టీ ఓడుకోవట్లా? బాగుందయ్యో, చాలా బాగుంది. ఇది పెద్ద వైద్యశాల, ఇవన్నీ పేషెంట్లు, వీరికి ప్రాణం పోసే డాక్టర్ నువ్వు. మంచి దోకేశావు, బాగుందయ్యా, చాలా బాగుంది. ఇప్పటికైనా అర్థమైందా వాడికి ప్రాణం ఉందని? ఈ ఎక్స్ట్రా జోకులు మానేసి విషయం ఏమిటో చెప్పు. చూడు రామకృష్ణ, నేను ఎన్ని సంబంధాలు తీసుకొచ్చాను నువ్వు ఓకే అనడం లేదు. ఈసారి డబుల్ ఓకే, ట్రిపుల్ ఓకే అనే సంబంధాలు తెచ్చాను చూడు. టీ గురు. ఏమిటి ఏమిచ్చాను? చిచ్చి, ఇది ఇచ్చానా? ఈసారి ఇంకోటి చూపిస్తాను చూడు. అదర్సు ఇదిగో మంచి ఫ్యామిలీ టైపు. ఫ్యామిలీ టైపా? అబ్బా అంటే సంగతిపై అన్నానయ్యా. మంచి సాంప్రదాయమైనటువంటి గర్లు. బాబు ఇది చూడు, కవలలు. ఇందులో ఒకటి ఎస్ అన్నావా? నిజంగా? ఛా, అది సరే గాని నేను ఈ కంటికి ఎలా కనబడుతున్నాను? బాగానే కనబడుతున్నా. రైట్ రైట్ రా గురు. మోసేయండి. సార్ పోస్ట్. ఒరే రామకృష్ణ, నేనురా యాత్రాబామని. ఓ నువ్వా? గుర్తొచ్చానా? గుర్తొచ్చావు. దేశంలో పుణ్యక్షేత్రాలన్నీ ఓ రౌండ్ కొట్టేశానురా. ఫైనల్ గా కాశీలో సెటిల్ అవుదామని వెళ్తున్నా. చాలా సంతోషం. వయా హైదరాబాద్ వెళ్తున్నాను గనక నిన్నోసారి చూసిపోదా అనుకుంటున్నాను రా. ఓ ఎప్పుడు వస్తున్నావు? బుధవారం నాడు వస్తున్నా. ఓ స్టేషన్ వచ్చి రిసీవ్ చేసుకో. అలాగే అలాగే. ఒరే 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 ఒరే, ఏమిటి? మర్చిపోకురో. అలాగే అలాగే, తప్పకుండా వస్తాను. రే బుధవారం బామ్ వస్తున్నట, నాకు గుర్తు చేయండి. ఓకే, ఈ రోజే బుధవారం బాస్. ఈ రోజు బుధవారం. हैदराबाद आने वाली रायलसीमा एक्सप्रेस 1 घंटा देर से चल रही है। तिरुपति से हैदराबाद जाने वाली ये
యూస్లెస్ ఫెలో ఇంకా స్టేషన్కి రాలేదేమిటి? కృష్ణ, రామకృష్ణ, కృష్ణ. యూస్లెస్ ఫెలో. సారీ మామ. చంపేస్తాను రోయ్. డోంట్ టచ్ మీ. అండర్స్టాండ్? యూస్లెస్ ఫెలో. Number 7002 Hussain Sagar Express from Hyderabad to Mumbai is ready to leave from platform number 2. Hyderabad నుండి ముంబైకి వెళ్ళు 7002 Hussain Sagar Express 2వ నంబర్ ప్లాట్ఫామ్ ఓకే అండి. Hyderabad से मुंबई जाने वाली Hussain Sagar Express 2 नंबर प्लेटफॉर्म से रवाना होने के लिए ఎక్కాల్సిన రైలు జీవితకాలం లేట్ అంటే ఇదేనేమో. అయినా ఇలాంటి లవ్ బట్ ఫస్ట్ సైడ్లీ ప్లాట్ఫామ్ మీద మామూలే. ఆ చూపులు తప్పించి ఇంకేదైనా కొత్త మలుపు దిగుతుందేమో అని చూస్తాను. సేమ్ ఓల్డ్ స్టోరీ. హలో బ్రదర్, బెటర్ లక్ నెక్స్ట్ ట్రైన్. థ్యాంక్ యూ. రండి వెళ్ళిపోదాం. నన్ను తొందరగా అసలు ఎవరు ఏమిటి? నన్ను తీసుకెళ్ళిపోండి ప్లీజ్. నువ్వు మనోడు ఫోన్ చేయి. ఇందాక నీకోసం ఎవరో వచ్చాడారు. నువ్వెవరో అమ్మాయిని తీసుకుపోయావని నీ గురించి వివరాలు అడిగారు గురు. మాకేం తెలియదన్న వినిపించుకోకుండా షెడ్ అంతా నాశనం చేశారు గురు. కృష్ణ, బామ్మా ఏమిటి? నీకేమైంది? ముసల్దాన్ననైనా చూడకుండా నన్నొక తోపు తోసేశారా? ఐఎమ్ సారీ, వెరీ వెరీ సారీ. ఇదంతా నా వల్లే జరిగింది. ఇట్స్ ఓకే. అసలు నువ్వెవరు? నీ ప్రాబ్లం ఏమిటి? వద్దండి, నేను వెళ్తాను. ఇప్పటికే మీరు నా వల్ల చాలా నష్టపోయారు. ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అంత మంచిది కాదు. వన్స్ అగైన్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నాకు జరిగిన నష్టం గురించి వదిలేసేయ్. అసలు నీ ప్రాబ్లం ఏమిటి? నీ వెంట పడుతున్న మనుషులు ఎవరు చెప్పు. నన్నేమి అడగండి, నేను వెళ్తాను. ఆగు. అలా వెళ్ళేదానివే అయితే ఇందాక నీ దారి నువ్వు వెళ్ళక నా వెంట ఎందుకు వచ్చావు? తెలీదు. తెలీదా? ఏదో తెలియని ఫీలింగ్. మిమ్మల్ని చూస్తుంటే చాలా దగ్గర మనిషి అనిపించింది నాకు. చాలా దగ్గర మనిషి నా ఫీలింగే నీకుంటే మరి నాతో చెప్పడానికి ఏంటి? చెప్పు.
నా చేతన సహాయం చేస్తాను. మీకు మహేంద్ర తెలుసా? ఏ మహేంద్ర? ప్రియా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ మహేంద్ర గారి అమ్మాయిని నేను. కంట్రీలోనే అతిపెద్ద ఇండస్ట్రియలిస్ట్ మహేంద్ర కూతురువా? బయట ప్రపంచానికి ఆయన ఒక పేరు మోసిన ఇండస్ట్రియలిస్ట్ గానే తెలుసు. అందరూ అలానే అనుకుంటారు. ఆయన ఒక చీకటి ప్రపంచానికి అధిపతన్న విషయం ఎవరికీ తెలీదు. ఇన్ని రోజులు కన్న కూతుర్నైనా నాకే తెలీదు. అమ్మ చనిపోయినప్పుడు నేను చాలా చిన్న పిల్లని. తర్వాత నన్ను స్టేట్స్ పంపించారు. నాన్న వాళ్లే నా దగ్గరికి వస్తుండేవాళ్ళు. ఈసారి ఒక ప్లెజెంట్ సర్ప్రైజ్ ఇద్దామని చెప్పకుండా నేనే వచ్చేసరికి ఆ చీకటి ప్రపంచాన్ని కళ్ళారా చూశాను. పైగా నా పెళ్లిని కూడా ఒక బిజినెస్ డీల్ గానే చేయాలని మరో అండర్ వరల్డ్ డాన్ని నాకిచ్చి పెళ్లి చేయడానికి సిద్ధపడ్డారు. కానీ అలాంటి జీవితం నాకొద్దు. అందుకే పారిపోయాను. నాన్నకి తెలిసి ఏ పని చేయలేం. నా ఫీలింగ్స్ ని గుండెల్లోనే పెట్టుకుని తిరిగి చదువు కోసమే వెళ్తున్నట్టు నమ్మించి ఏదో ట్రైన్ ఎక్కాను. హైదరాబాద్ చేరుకున్నాను. అలాంటి టైంలోనే మిమ్మల్ని చూశాక ఏదో తెలియని ఆత్మీయత. ఆ తర్వాత మీరే చూశారుగా మా డాడీ నెట్వర్క్ ఏమిటో. వాడు నన్నుగా బ్రతకనివ్వరు. రామకృష్ణ, ఈ అమ్మాయిని ఎలాగైనా కాపాడు నాయన. నా గురించి ఏం కంగారు పడకు. నా యాత్రలు నేను చూసుకుంటాను. నువ్వు ముందు పద రామకృష్ణ. జాకీ, నువ్వు బామ్మ జాగ్రత్త చూసుకో. అలాగే. కమాన్. ప్రియా, ప్రియా, ప్రియా.
సో ఎక్కడో విజయవాడలో పుట్టి ఢిల్లీలో సిబిఐ ఆఫీసర్ అయ్యి ఇప్పుడు నన్ను ట్రాప్ చేయడానికి కలకత్తా వచ్చావు. ఇట్స్ అ లాంగ్ జర్నీ. నీలాంటి సిన్సియర్ ఆఫీసర్ని చూస్తే నాకు ముచ్చటేస్తుంది. నాకు ముచ్చట కలిగితే వాడిని నా చేతులతోనే చంపడం మరి ముచ్చట. సార్, హైదరాబాద్ నుంచి అర్జెంట్ కాల్. ఎస్. హా హా రాఘవరావు, రాఘవరావు. గుడ్ న్యూస్. నా కూతురు రాజుకి తెలిసింది. 3 ఏళ్ల క్రితం ఏమైందో తెలియదు. నా కూతురు క్షేమంగానే ఉంది. నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. కమాన్ మిస్టర్ రాఘవరావు, కమాన్ గెట్ అప్ ఐ సే. కమాన్ కమాన్, సిట్ డౌన్, సిట్ డౌన్, కూర్చో, సిట్ డౌన్, సిట్ డౌన్. భోజనం చేస్తారా? నాకు ప్రియం అంటే చాలా ప్రాణం. ఐ లవ్ హర్. యునో, బుల్లెట్లు కూడా తాకడానికి భయపడే ఈ గుండెల మీద నా ప్రియమ్మ చిట్టి చిట్టి పాదాలతో ఎన్నిసార్లు తన్నించుకున్నాను. మిస్టర్ రాఘవరావు, నీకు ఆడపిల్లలు ఉన్నారా? ఉంటే వాళ్ళ మీద మరీ మమకారం పెంచుకోకు. సెంటిమెంట్లు అయిపోతావు. ఒకసారి సెంటిమెంట్లు ఫూల్ అయిపోతావు. తిను గుడ్డు, తిను. 3 సంవత్సరాల నుంచి ఎంత చిత్రత అనుభవించానో తెలుసా? ఎందుకీ ఐశ్వర్యం, ఎందుకీ ఆర్భాటం అనిపించింది? ఇంకా నాకు అది లేదు. నా ప్రేమ వచ్చేస్తుందిగా. అన్నీ నా ప్రియమ్మకే. ఆనందాన్ని భరించలేకపోతున్నాను, భరించలేక 100 మంది నిలబెట్టి AK-47 జగజగజగజగాన్ని కాల్ చేయాలంత హ్యాపీగా ఉంది. అది బెటరా, 2-3 సిటీ బస్సుల్ని తగలబెట్టేయడం బెటరా? అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం శ్రీ లక్ష్మీంద్ర సింహస్వామి పాదోదకం పావనం శుభగుం శుభం. మా నాన్నగారు హోమం చేస్తున్నారు. మనవరాలంటే తనకి ప్రాణమే. ఏంటి రాఘవరావు, అయిపోయిందా? ఓ, వెళ్ళు, ఇంటికెళ్ళు. ఏంటలా షాక్ అయి చూస్తున్నావు? నిజంగానే ఆఫ్టర్ ఆల్ దేశానికి స్వాతంత్రం వచ్చిందనో, ఆ స్వాతంత్రానికి 50 ఏళ్ళు నిండాయనో ఉరిపడ్డ ఖైదులకి సైతం ప్రాణభిక్ష పెడతారు. అంతకన్నా గొప్ప రోజుది. బ్రతికే ఒప్పు. ఓ, వెళ్ళు, వెళ్ళు, ఇంటికెళ్ళు, వెళ్ళు, వెళ్ళు. ఏంటి సార్, ఏంటి వాడు 4 వదిలేశారు? వాడు బతుకుంటే ఎంత ప్రమాదకరం మీకు తెలీదా? వాడు బ్రతికితే మన ఉనికే ప్రమాదం. అన్ని ఆధారాలు ఉన్నాయి వాడి దగ్గర. చేతికి దొరికిన అలా వదిలేయటం మంచిది కాదు. ఇట్ ఈస్ వెరీ డేంజరస్ సార్. ప్రమాదాలు మనకేం కొత్త కాదు. అసలు ప్రమాదాలు మన భుజం వెనకే పొంచి ఉండకపోతే థ్రిల్లేముంటుంది చెప్పు? డోంట్ వరీ, దీన్ని మరోలా సాల్వ్ చేద్దాం. నాకు ఆ మెకానిక్ కావాలి. 3 ఏళ్ళు నా నుండి నా కూతురుని దూరం చేశాడు. వాడు కావాలి. దానికి ఏర్పాట్లు చేయి. నాన్నగారు, ప్రియం ఆచూకి తెలిసింది. నువ్వు చేయాల్సిన హోమం నువ్వు చెయ్యి. ఏమైంది? అక్కడ ఏదో ఎలుగుబడి వచ్చిందా? ఎలుగుబడి కాదండి, దెయ్యం. దెయ్యం? దెయ్యం కాదండి, రాక్షసి. రాక్షస? అదే కాదండి, అదే అదే యా, ఏదో వచ్చిందండి. వద్దండి, వెళ్ళొద్దండి.
మన బాబు దొంగ పడవ నన్ను చడిపిస్తావా నిన్ను థ్యాంక్ యూ. నాకు చాలా హ్యాపీగా ఉందండి. స్వచ్ఛమైన ఆ జలపాతంలా నా మనసు కూడా చెప్పలేనంత సంతోషంతో తుళ్ళి పడుతోందండి. ఇలా స్వేచ్ఛగా బ్రతకాలనుకున్నాను. నా కోరిక చివరికి కలగానే మిగిలిపోతుందనుకున్నాను. మా నాన్న నీడ కూడా బాబు మీద పడ్డానికి వీల్లేదు. మనం ముగ్గురం ఎప్పుడూ ఇలాగే ఉండాలి. దొరా దొరా ఏంటి ఏమైంది? ఏనుగు ఊపిలే దిగబడిపోనాలి. ఆగుదొరా, అది మోట ఊపి. అందులో పడ్డ జీవం ఏది బయటికి రాలేదు, చచ్చిపోవాల్సిందే. ఆ దొడ్డ పని కాదు. అమ్మా నువ్వన్నా చెప్తాలే, శానా ప్రమాదం. ఆపమ్మా. ఏమండి, దాన్ని ఎలాగైనా కాపాడండి. రామకృష్ణ, నమస్తే. నేను మహేంద్రని, ప్రియమ్మ ఫాదర్ని. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇన్ని రోజులు నాకు ఒకటే దిగులు, నిన్ను చూడలేకపోయా నేను. ఎందుకంటే
20 సంవత్సరాలు అల్లారు ముద్దుగా పెంచిన నా కూతురు నన్ను కాదని 20 నిమిషాల్లో నీ వెనక వచ్చేసిందంటే నువ్వెంత మగాడివై ఉండాలి? అది అలాంటి మగాడిని చూడలేకపోయానే అని దిగులు. గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ సెలెక్షన్. ప్రియమ్మ బాగానే ఉందిగా? ఉంటుందిలే, బాగానే చూసుకుంటావు. ప్రియమ్మ వెనకున్న కోట్ల ఆస్తులకు ఆశపడకుండా ఈ చెట్లు పుట్ల మధ్య లైఫ్ గడుపుతున్నావంటే నీ ప్రేమలో నిజాయితీ చాలా ఉంది. అవును, మీకు పాపో బాబో? బాబు కదూ? నైస్. కలుద్దాం, ఒక మంచి రోజు చూసుకొని మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్. ప్రియా, 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 అమ్మ ఎక్కడ? అమ్మ ఎక్కడ? డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు చాలా అరుదైన రోజు. వ్యాపార వాణిజ్య పారిశ్రామిక రంగాల్లో చిరకాల ప్రత్యర్థులుగా ఉన్న ప్రియా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్, రావు గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఈ రెండూ ఒక్కటిగా మీ ముందు సమావేశమయ్యాయి. ఈ సంచలనం వెనుకున్న విశేషం మా అబ్బాయి చిరంజీవి హరీష్తో శ్రీయుతులు మహేంద్ర గారి ఏకైక కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి ప్రియ వివాహం జరపడానికి నిశ్చయించాం. వీళ్ళిద్దరూ కలిశారంటే ఏదో పెద్ద కథే ఉండి ఉంటుంది. అందరికీ నమస్కారం. గత కొన్ని సంవత్సరాలుగా అమెరికాలో బిజినెస్ మేనేజ్మెంట్ మీద ప్రత్యేకమైన కోర్స్ చేసిన మా అమ్మాయి ప్రియ మొన్ననే ఇండియా వచ్చింది. ఈ కాలం పిల్లల్లాగా విదేశాల్లో ఎవరిని లవ్ చేయలేదు, కానీ సాంప్రదాయబద్ధంగా పెద్దలు కుదిర్చిన ఈ సంబంధాన్ని అంగీకరించింది. ఈ సందర్భంగా శ్రీ చలపతిరావు గారితో వియ్యముందబోతున్నందుకు ఆనందంగా ఉంది. అయితే వ్యాపార పరంగా మాత్రం మా ఇద్దరి కంపెనీల మధ్య పోటీ అలానే ఉంటుంది. ప్రియమ్మా, ఏర్పాట్లన్నీ ఘనంగా బ్రహ్మాండంగా జరిగిపోతున్నాయి. టైం తక్కువైనప్పటికీ రావాల్సిన వాళ్ళంతా వచ్చేస్తున్నారు. నీ టేస్ట్కి తగ్గట్టుగా మన స్టేటస్కి తూగేలా దేశ విదేశాల నుంచి రకరకాల వస్తువులు తెప్పించాను. ఏదీ తక్కువ కూడదు. పెళ్ళయ్యాక నువ్వు నీ భర్తతో మీ జీవితాన్ని హాలిడే ట్రిప్లా హాయిగా గడిపేసేలా అమెరికాలో అన్ని ఏర్పాట్లు చేసేశాను. నాకు చాలా ఆనందంగా ఉంది ప్రియమ్మ. ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా ఉంది. ఇప్పుడు మీ అమ్ముండుంటే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేదో. బాధపడడానికి ఇది టైం కాదు. నువ్వు తొందరగా రెడీ అయిపో, నాకు అవతల పనులు ఉన్నాయి. ఓకే? చూడు ప్రియా, నన్ను మరీ రాక్షసుడిలా మార్చుకో. ఎక్కడో ఒక చోట నీ మాజీ భర్త బిడ్డ ప్రాణంతోనే ఉన్నారన్న ఆశ కూడా పోగొట్టుకోకు. నేను ఇదివరకు అలర్ట్గా లేని సమయంలో నువ్వు వాడితో పారిపోగలిగావు, కానీ ఇప్పుడు నేను సిద్ధంగా ఉన్నాను. నాకు తెలియకుండా గాలి కూడా చొరబడదు. వస్తాడు ఆ రామకృష్ణ, మళ్ళీ వస్తాడు. ఇప్పుడు కాసేపట్లోనే వస్తాడు. ఈ శుభకార్యానికి
ముఖ్య అతిథి వాడే. చూడు, నువ్వు సాంప్రదాయబద్ధంగా తల ఉంచుకుని తాళి కట్టించుకుంటే వాడు క్షేమంగా ఉంటాడు. లేకపోతే చెప్పానుగా, నా రాక్షసత్వాన్ని మన కుటుంబ విషయంలో రప్పించుకో. ప్రియమ్మ, జరిగిన దాన్ని గురించి మర్చిపోగలిగితే అంత సవ్యంగా ఉంటుంది. లేకపోతే జరుగుతున్న కాలం భయంకరంగా మారుతుంది. అక్షింతలు వేయాల్సిన నా చేతుల్ని అపవిత్రం చేయకమ్మా. ఏంటి మహేంద్ర గారి మీద కిడ్నాప్ కేసు బుక్ చేయాలా? ఆయన మీద కేసు బుక్ చేసే దమ్ము మా డిపార్ట్మెంట్లో ఎవరికీ లేదు. సార్, న్యాయాన్ని రక్షించాల్సిన మీరే ఇలా మాట్లాడితే ఎలా చెప్పండి సార్. నా పరిస్థితి కాస్త అర్థం చేసుకుని ఈ కేసు బుక్ చేసుకోండి. అరే మరదే, ఓ పక్క ఆయన కూతురికి భారీ ఎత్తున పెళ్లి ఏర్పాట్లు జరుగుతుంటే ఆ అమ్మాయి ఆల్రెడీ నీ భార్య అని కేసు పెడతావా? చూడా, ఇదిగో నీలాగే ఒకడు ప్రియాంక గాంధీ తన భార్య అని కేసు పెట్టాడు. ఇప్పుడు జైల్లో చెప్పకూడదంటున్నాడు. నేను కేసు లేదు, గీసు లేదు, నేను బిజీ. అంటే కేసు బుక్ చేసుకోరా? అబ్బా, ఇంత చెప్పినా మళ్ళీ కేసు అంటావేంటయ్యా పిచ్చోడా? నువ్వేమన్నా పిచ్చాసుపత్రి నుంచి పారిపోయి వచ్చావా, లేకపోతే పిచ్చాసుపత్రి అనుకుని పోలీస్ స్టేషన్కి వచ్చావా? సిన్స్ 1 hour I am talking you, but you are like... ఏంటి నువ్వు బెదిరిస్తే బెదిరిపోతానుకున్నావా? అలా అయితే ఈ డ్రెస్ వేస్ట్, ఈ సీట్ వేస్ట్. నువ్వెంత ఆచినా సరే నేను మాత్రం ఈ కేసు బుక్ చేసుకోను. నీకు దిక్కున్న చోట చెప్పుకోపో. గోడితో పోయేదానికి గొడ్డలు దాకా ఎందుకని ఇక్కడికి వచ్చాను. మీకు చేత కాకపోతే నాకు తెలుసు నా భార్యని ఎలా తెచ్చుకోవాలి. చూడు మిస్టర్, నువ్వు ఎవరి మీద అభియోగం అవుతున్నావో తెలుసా? తెలుసు. దాని తర్వాత ఎదురయ్యే ఏ పరిణామాలనైనా నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుంది. వీడి తల్లిని వీడికి అప్పగించడం కోసం నేను దేనికైనా సిద్ధమే. ఇది ఒక ప్రముఖ వ్యక్తి కుటుంబ గౌరవానికి సంబంధించిన విషయం కాబట్టి నాకు నమ్మకం కుదిరే వరకు ఎఫ్ఐఆర్ ఫైల్ చెయ్యం. మనం ఇప్పుడే మహేంద్ర గారింటికి బయలుదేరుతున్నాం, పద. అలాగే సార్. అదేంటి మా ఎస్పీ యూనిఫామ్లో వస్తున్నాడు? వాడితో కొంచెం తలనొప్పి వ్యవహారమే. డోంట్ వరీ ఐజీ గారు, ఐ విల్ హ్యాండిల్ ఇట్. వెల్కమ్ ఎస్పీ గారు. ముహూర్తం టైం కరెక్ట్గా వస్తారనుకున్నాను. ముందుగా వచ్చినందుకు చాలా థ్యాంక్స్. బై ద బై, ఎవరిది పరిచయం చేయలేదు? ఫ్రెండా? హలో సార్. ఏంటి సార్, బాబుతో మాత్రమే వచ్చారు, మిస్సెస్ రాలేదా? సార్, మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడటానికి వచ్చాను. చెప్పండి. ఏం లేదు, మీ నుండి ఒక క్లారిఫికేషన్ కావాల్సి వచ్చింది. ఈయన పేరు రామకృష్ణ అండి. మీ అమ్మాయి ప్రియకి ఈయనకి ఇంతకు ముందే 3 సంవత్సరాల కిందట పెళ్ళయిందని, ఈ బాబు వాళ్ళకు పుట్టిన బిడ్డేనని, ఇప్పుడు మీ అమ్మాయికి మళ్ళీ పెళ్లి చేస్తున్నారని ఈయన ఇచ్చిన కంప్లైంట్ మీద ఎంక్వైరీకి వచ్చాను. ఏదో పెద్దవాళ్ళ ఇళ్లలో పెళ్లిళ్ళు జరుగుతుంటే అల్లరి చేసి డబ్బులు గుంజుదామని చిల్లర విధులు ఏదో చేస్తుంటారు. ఓకే ఓకే, స్టాప్ ఇట్. చూడండి, వీడు చెప్పేదంతా అబద్ధం. మా అమ్మాయి మొన్ననే అమెరికా నుంచి వచ్చింది. యూ కెన్ గో నౌ ప్లీజ్. సార్, ఇది అబద్ధమని మీ అమ్మాయి చేత ఒక్క మాట చెప్పిస్తే బాగుంటుంది కదండి. హౌ డేర్ యూ? మా అమ్మాయి చెప్పాలా? అవుట్ అవుట్. మహేంద్ర, నిందపడ్డప్పుడే నిప్పెన నిరూపించుకోవాలి. ఎస్పీ గారు చెప్పింది కూడా సబబుగానే ఉంది. ఇతనెవరో తెలియదని ప్రియమ్మ చెబితే ఎస్పీ గారికి ప్రియంగా ఉంటుంది. ఓకే. ప్రియమ్మ, ప్రియమ్మ, వీళ్ళెవరో. నో 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 నో. వీడికి కూడా బాగా ట్రైనింగ్ ఇచ్చి తీసుకొచ్చావన్నమాట. ప్రియమ్మ, కాసేపట్లో నీ పెళ్లి జరగబోతుంటే ఏ తండ్రి వినలేని వినకూడని మాటలు విన్నానమ్మా. నేనే తట్టుకోలేకపోయాను. నువ్వు ఎలా తట్టుకుంటావో పాపం. చెప్పక తప్పదు కాబట్టి చెబుతున్నాను. నీకు ఇతనికి 3 ఏళ్ల క్రితం పెళ్ళయిందని ఈ బాబు మీకు పుట్టిన బాబుని కంప్లైంట్ ఇచ్చాడమ్మా. అంతేకాదమ్మా, నేను నిన్ను కిడ్నాప్ చేసి మళ్ళీ పెళ్లి చేస్తున్నానట. లోకంలో ఏ తండ్రైనా ఒకసారి పెళ్ళయి భర్త బిడ్డ ఉన్న కూతురికి మళ్ళీ పెళ్లి చేస్తాడా? ఇదంతా అబద్ధమని నేను చెప్తే నమ్మడం లేదు. నువ్వే చెప్పాలని పట్టుబెట్టారు. చెప్పమ్మా. అమ్మా
ఎస్పీ గారు, ఆయన చెప్పిందంతా నిజం. ఆయన నా భర్త, వాడు మాకు పుట్టిన బాబు. మహేంద్ర, నువ్వు నీ మిస్సెస్తో రాలేదని అడిగావు. తనే నా మిస్సెస్, శ్రీమతి ప్రియా రామకృష్ణ. రామకృష్ణ, నీ భార్యను తీసుకుని వెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ సార్. మిస్టర్ మహేంద్ర, మాట్లాడరా, మాట్లాడరా, మాట్లాడరా. ప్రియమ్మా, నా తల్లి, నా బంగారు కొండ, నువ్వు చచ్చిపోయి చాలా తప్పు చేశావమ్మా. నన్ను వారసుడు లేని అనాథను చేశావమ్మా. ప్రియమ్మా. మహేంద్ర, వారసుడు లేడని ఎందుకు బాధపడుతున్నావు? మన ప్రియమ్మ కడుపున పుట్టిన బిడ్డ ఉన్నాడు. వాడు నీ కూతురు కొడుకు. వాడి తండ్రి ఎవరో లోకానికి తెలియదు. తాతవి నువ్వు. బోధపడితే ఇంక నువ్వు బాధపడవు. రామకృష్ణ అనబడే వ్యక్తి విచక్షణారహితంగా ప్రవర్తించి ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ మహేంద్ర గారి కుమార్తె చిరంజీవి ప్రియను తను ముందుగానే పెళ్లి చేసుకున్నట్టు చట్టాన్ని మోసగించి వారి పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడమే కాకుండా చివరకు ప్రియమూర్తికి కూడా కారకుడయ్యాడని ప్రాథమిక పోలీసు విచారణలో సాక్ష్యాధారాలతో సహా వెల్లడైంది. చూశావా కేసు ఎలా తారుమారైందో? అయినా ఆఫ్టర్ ఆల్ మెకానిక్ గాడివి. నువ్వెంత, నీ బతుకంత. ఇవాళ జైల్లో ఉన్నావు, రేపు నిన్ను మహేంద్ర గారు ఏం చేస్తారో ఎవరికీ తెలియదు. నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి కుక్కలకు ఫుడ్గా పడేయచ్చు. ఓ, ఆయన గారివి చాలా కాస్ట్లీ కుక్కలు. బహుశా నీ చీప్ మాంసం తినకపోవచ్చు. ఎంత పొగర్రా మూగవధవా! కూస్తున్నావు? బాబు గురించి ఇంకొక మాట మాట్లాడేవో నాలుగు తెగ్గొస్తాను. నువ్వు మోగవాడివి కాదు నాన్న. నీకు మాట తప్పకుండా వస్తుంది. ఆ భగవంతుడు నీకు అన్యాయం చేయడు.
వాడు నా బిడ్డ. No! నీ కొడుకు కాదు, నా కూతురి కొడుకు. నా వంశానికి ఏకైక వారసుడు. నా అండర్ వరల్డ్ కింగ్డమ్ కి కింగ్ అని చేస్తాను. చీకటి ప్రపంచానికి రేపటి మహారాజుని చేస్తాను. పాలు తాగే ఈ పసివాణ్ణి పచ్చి నెత్తురు తాగే రాక్షసుడు చేస్తాను. Get him! రాను రాను వాడి అరాచకాలకు అంతు లేకుండా పోతుంది. వాడు మామూలు చావు చావడు, దిక్కులేని కుక్క చావు చేస్తాడు. పాపం బాబు వాళ్ళ నాన్న కోసం ఎంత బెంగ పెట్టుకున్నాడో ఏమిటో. నిజమే, కానీ జాలిపడ్డం తప్ప ఇప్పుడు మనం ఏం చేయగలం? ఎందుకు చెలా? అసలు బాబుని తీసుకెళ్ళడానికి వాడికి ఏం అధికారం ఉంది? పదండి వెళ్ళి మన బాబుని మనం తీసుకొచ్చేద్దాం. తండ్రి కొడుకులు వేరు చేయడానికి నీకు మనసు ఎలా వచ్చిందయ్యా పెద్ద మనిషి అని నలుగురిలో పట్టుకుని దులిపేస్తాను. 10 మందిలో తలెత్తుకోలేకుండా చేస్తే తనే చచ్చినట్టు బాబుని తెచ్చిస్తాడు. అప్పుడు కూడా ఇవ్వలేదనుకో 2 చెప్పులు చెల్లు మనిపిస్తాను. ఏమనుకుంటున్నాడో ఏంటో. చూడండి, మీ అందరికీ ఆ మహేంద్ర రామకృష్ణకు జరిగిన అన్యాయంలో ఓ కూతురికి తండ్రిగా మాత్రమే తెలుసు. కానీ అతను కేవలం ఒక వ్యక్తి కాదు, తన కనుసైగలతో ఈ దేశాన్నే శాసించగలడు. అలాంటివాడు రామకృష్ణ కొడుకును తన వారసుడిగా చేయడానికి నిర్ణయించుకున్నాడంటే నాకు తెలిసి దాన్ని ఆపగలిగే శక్తి ఆ భగవంతుడికి కూడా ఉండదు. ఈ కలకత్తా నుంచి నేను తిరిగి వెళ్ళేది నా కొడుకుతోనే. బాబు ఇంకా నిద్రలేవలేదా? లేదయ్యా. బాబు ఎవరు? తమరి మనవడు. నో, నా వారసుడు, కాబోయే గాడ్ ఫాదర్. గాడ్ ఫాదర్ ఎలా ఉండాలి? శత్రువులకి నిద్ర లేకుండా చేయాలి, వాళ్ళ గుండెల్లో నిద్రపోవాలి, ఇలా మంచం మీద కాదు. మై డియర్ లిటిల్ స్టార్, ఉదయాన్నే లేవాలి, లేచి చక్కగా రెడీ అవ్వాలి. గుడ్. అవును, నీకు ఈత కొట్టడం వచ్చా? రాదా? ఎందుకు రాదు? పద్మావతి, పద్మావతి ఏం చేస్తున్నావు? వాసు రాసిన ఉత్తరాలు తగలబెడుతున్నావు. అయ్యో అదేమిటమ్మా, వాసు ఎంతో ప్రేమతో రాసిన లవ్ లెటర్స్ అలా తగలబెట్టేస్తున్నావు? ఆ వాసుగడి పెరిగితే మిమ్మల్ని కూడా మంటలో నన్నెందుకు తోసేస్తావమ్మా? అంత ఒళ్ళు మండిపోతుంది వాడంటే. ప్రేమట ప్రేమ. మీరటండి. ఎరా అసలు నీకు ప్రేమ అంటే అర్థం తెలుసా? నాకా? ప్రేమ దోమ అంటూ మాయ మాటలు చెప్పి నన్ను నమ్మించి ఇక్కడ తీసుకొస్తావా? నేనా? నా నగలు తీసుకొని పారిపోతావా? నేను నగలు తీసుకొని పారిపోవడం ఏమిటి తల్లి? ఇక్కడ ఎవరికి తెలియదు కాబట్టి సరిపోయింది, లేకపోతే నేనే వాసనకు చితక బాధేవాళ్ళు. ఒరేయ్, ప్రేమ అంటే చచ్చుపుచ్చు కవితలు రాయటం, రక్తాలతో ఉత్తరాలు రాయటం కాదురా. దాన్ని పైత్యం అంటారు, ప్రేమ అనరు. భార్య చనిపోయినా ఇంకా ఆ రూపాన్ని గుండెల నిండా నింపుకొని ఆరాధిస్తున్నా రామకృష్ణదిరా ప్రేమంటే. ఇంత చిన్న వయసులో నీకు ఇన్ని కష్టాలు వచ్చాయమ్మా. ఏంట్రా నన్ను ఈ స్థితికి తీసుకొచ్చి పైగా పైగా జాలి పడతావా? నేను జాలి పట్టమేంటమ్మా, నేను అసలు వాసనే కాదు. నువ్వు వాసు కాదని నాకు తెలీదా ఏంటి? వాసు మీద కసి తీర్చుకోవాలి, వాడిని ఎలాగైనా చచ్చేట్టు కొట్టాలి. అందుకని నిన్ను వాసు అనుకొని కొడతాను. నన్ను వాసు అనుకొని కొడతావా? ఏమనుకోకే. అమ్మో చచ్చిపోతాను బాయ్. అమ్మో ఏంటమ్మా అలా కొడతావు? అయ్యో బాయ్, అయ్యా 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 అయ్యా. ఇప్పుడు ఏం చేస్తావు పద్మావతి? ఏం చేస్తాను? ఏమైనా చేస్తాను. కలకత్తాకు వచ్చి మోసపోయానని నేనేం బాధపడలేదు. నా కాళ్ళ మీద నేను నిలబడతాను. ఏదో కొంచెం సంగీతం డాన్స్ వచ్చుగా పిల్లలకి నేర్పిస్తూ ఉండిపోతాను. అంతేకాని వాడెవడో మోసం చేశాడని నా జీవితం మాత్రం పాడు చేసుకోను. నేనేమంత లౌక్యం లేదని కాను. ఎక్కడికి వెళ్తున్నారు? బాబు ఆచూకీ తెలుసుకోవడానికి. అది కాదు, గాయం మానేంత వరకు బయటికి వెళ్ళకపోవడం మంచిదేమో. అలాగని ఎంతకాలం నేను दादा 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 आपका बच्चा जल्दी मिलने के लिए मैंने काली माँ की पूजा कर कर आया. आप चिंता मत करो, बाबू जरूर దొరుకుతాడు. నాకు ముద్దు ఎందుకు ఇచ్చావు दादा? నువ్వు నాకు హెల్ప్ చేసావు కదా, అందుకు గిఫ్ట్ గా ఇచ్చాను. फिर आपका भी हेल्प किया ना, అక్కకి ముద్దు ఇస్తావా?
आता हूँ। चलो होटल चलते हैं। हाँ? कार यहाँ पार्क किया, कहाँ गई? అరే కార్ ఇక్కడ పెడితే అక్కడికి ఎలా వెళ్ళింది? क्या? నథింగ్. చెప్పు, నా కొడుకు ఎక్కడున్నాడు? నాకు తెలియదు, నన్ను నమ్ము. మా మహేంద్ర గారు మూమెంట్ సెట్, ఆయన ఎప్పుడు ఎక్కడ ఉంటారో మాకు కూడా తెలియదు. అయితే నీ మీద పెంకపడి నీ కొడుకు ఆరోగ్యం పాడైంది. పరిస్థితి చాలా సీరియస్గా ఉంది. ఎక్కడెక్కడో డాక్టర్లు చూపిస్తున్నారు. నన్ను నమ్ము, నాకు తెలియదు. ప్లీజ్, ఇంతకంటే నాకు తెలియదు. నన్ను వదిలే ప్లీజ్. నేను బాబుని చూశాను పద్మ, వాడు నాకు కనిపించాడు. ఎందుకు అలా చూశాను? ఎదురుగా బాబు ఉన్నాడు. డాక్టర్ల పక్కన బిక్కు బిక్కుమంటూ కూర్చొని నా చిన్నగాడు కనిపించి మాయమైపోయాడు పద్మ. నా బిడ్డ కండిషన్ చూస్తుంటే ఎందుకు నాకు దక్కడే చచ్చా. బాబుని ఎలాగైనా సరే దక్కించుకుంటాను. నా బాబుని దక్కించుకుంటాను పద్మ. అలాగని వెనక ముందు చూసుకోకుండా వెళ్తే ఎలా? నీకేదైనా అయితే నీకు బాబు ఎంత ముఖ్యమో బాబుకి నువ్వు కూడా అంతే ముఖ్యం. నిన్ను జాగ్రత్త చూసుకోవాలి. అటు చూడు, బెంగాల్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో కల్చరల్ ప్రోగ్రామ్స్. ముఖ్య అతిథి శ్రీ మహేంద్ర. చెప్పు, నా కొడుకు ఎక్కడున్నాడు? చెప్పు. చెప్పరా, చెప్పు. బాబు ఇక్కడ ఉందో చెప్పాడా? ఇంకా చెప్పలేదు. చెప్పి తీరు. మరెలా? మహేంద్ర మన చేతిలో ఉన్నాడంటే బాబు మనకు దొరికినట్టే. తన స్పృహ తప్పిపోయాడు. ఇక్కడ ఏమైనా మంచి దొరుకుతాయేమో.
వాడు సామాన్యుడు కాదు, వాడు సామాన్యుడు కాదు. వాడు సామాన్యుడు కాదు, వాడు సామాన్యుడు కాదు. హా? హా. వాడు సామాన్యుడు కాదు, వాడు సామాన్యుడు కాదు, వాడు సామాన్యుడు కాదు. వాడు సామాన్యుడు కాదు. మహేంద్ర, బాబు పరిస్థితి ఏం బాగాలేదు. బాబు బ్రతకాలంటే ఒకటే మార్గం, వాళ్ళ నాన్న దగ్గరికి పంపించడం మంచిది. తప్పదా? నాకు తెలిసి ఇంతకన్నా వైద్య శాస్త్రంలోనే లేదు. నాకు తెలిసి ఇంతకన్నా శిక్ష నేరశాస్త్రంలో లేదు. వాడు చావాలి. బాబు కోసం వాడు ఏమైనా చేస్తాడు. నేను బాబుని తీసుకుని అమెరికా వెళ్తున్నాను. నేను అమెరికా వెళ్ళేలోగా వాడు చావాలి. వాడు సామాన్యుడు కాదు. వెళ్ళిపో రామకృష్ణ, ప్లీజ్ వెళ్ళిపో రామకృష్ణ. పరిస్థితి చూస్తుంటే అదే మంచిదనిపిస్తుంది. వెళ్ళిపో రామకృష్ణ, వెళ్ళిపో. వాడు తాచుపో, నువ్వు తాకు తక్కువ లేవు. ఇంకూరుకోడు, నీ ఒక్కడి కోసం ఈ కాలనీ మొత్తం సర్వనాశనం చేసేస్తాడు. ఇక మూర్ఖంగా ఆలోచించు. ఎక్కడో ఒక చోట నా తండ్రి ప్రాణాలతో ఉన్నాడన్న ఆశైనా నీ కొడుకు మిగల్ని. దయచేసి వెళ్ళిపో. ఇప్పుడంతకు మించి మరో దారి లేదు. వెళ్ళిపో రామకృష్ణ. వాడో నేను ఒక్కళమే మిగలాలి.
నా బాబుని ఎక్కడ దాచారో చెప్పు. నో బాబుని తీసుకుని మహేంద్ర ఈ రాత్రికి అమెరికా వెళ్తున్నారు. ఆ మహేంద్ర తీసుకెళ్ళిపోతున్నాడు.
నువ్వు చేసిన సహాయానికి ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా నాకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక పక్క బాబు దొరికాడన్న సంతోషం ఉన్నా మరో పక్క మిమ్మల్ని అందరినీ విడిచి వెళ్తున్నందుకు నాకేదో తెలియని దిగులుగా ఉంది. ఏమైనా నేను బయలుదేరక తప్పదు పద్మా. వెళ్ళొస్తాను. నేనేమైనా మీకోసం వస్తున్నాను అనుకుంటున్నారేమో. అలా ఏం కాదు, బాబు కోసం వస్తున్నాను.